ట్రేస్ వ్యూర్ అనేది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఒక సీసీటీవీ కెమెరా లాంటిది. ఏం జరిగిందో తర్వాత వెనకెళ్ళి చూడొచ్చు అనమాట. ఓకే. సో ట్రేస్ వ్యూర్ మనకు ప్లే రైట్ వచ్చేసి ప్లే రైట్ లో ఇది ఒక డీబగ్గింగ్ టూల్. సో ఇది టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు ఏమేం జరిగిందో వీడియోలో స్టెప్ బై స్టెప్ మనకి చూపిస్తాయి. సో కొన్ని స్టెప్స్ చూద్దాం. అంటే ట్రేస్ వ్యూర్ లో ఏమేమి చూడొచ్చు అంటే ఎవ్రీ యాక్షన్, నెక్స్ట్ స్క్రీన్ షాట్స్, డామ్ స్నాప్ షాట్, నెట్వర్క్ రిక్వెస్ట్, నెక్స్ట్ వచ్చేసి కన్సోల్ లాగ్స్ అండ్ ఎర్రర్ డీటెయిల్స్. సో ఇవన్నీ మనము ట్రేస్ వ్యూర్ లో చూడొచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే లాగిన్ టెస్ట్ ఫెయిల్ అయిపోయింది. సో లాగిన్ టెస్ట్ లో మనకి ఏమేమి ఉంటాయి స్టెప్స్ బేసిక్ గా. సో ఓపెన్ లాగిన్ పేజ్ ఓపెన్ చేశాక యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాం, నెక్స్ట్ పాస్వర్డ్, తర్వాత క్లిక్ లాగిన్ బటన్. సో ఇవి బేసిక్ స్టెప్స్ అన్నమాట. సో సేమ్ ట్రేస్ వ్యూర్ లా ఈచ్ స్టెప్ ని మనకు చూపిస్తుంది, లాస్ట్ కి ఎర్రర్ డీటెయిల్స్. సో ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని స్టెప్స్ ని మనం ఎంటర్ చేసినవన్నీ చూపిస్తాయి అనమాట ట్రేస్ వ్యూర్ లో. సో ఇది ట్రాక్ చేయడానికి పర్పస్ డిబగ్గింగ్ టూల్. కంప్లీట్ హిస్టరీని ఇది మనకు చూపిస్తుంది. అదే మనము కమాండ్ లైన్ లో ట్రేస్ వ్యూర్ రిలేటెడ్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి ఒక కమాండ్ npx playwright show trace.zip. సో ఈ కమాండ్ మనం కమాండ్ లైన్ లో మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు ట్రేస్ వ్యూర్ ఓపెన్ అయిపోయి మనకు డీటెయిల్డ్ రికార్డింగ్ స్టెప్స్ అనేది చూపిస్తాయి అనమాట. ఓకే. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పినాం కదా, ఇది ఒక సీసీటీవీ కెమెరా లాంటిది. ఏం జరిగిందో తర్వాత వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఓకే. అదే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ పాయింట్ లో దీనికి ఆన్సర్ చేయాలంటే ట్రేస్ వ్యూర్, వాట్ ఈస్ ట్రేస్ వ్యూర్ అంటే ట్రేస్ వ్యూర్ ఈజ్ ఎ డిబగ్గింగ్ టూల్ దట్ ప్రొవైడ్స్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ డీటెయిల్స్, స్క్రీన్ షాట్, DOM snapshots, network activity and errors to analyze test failures. Okay, so thank you.